మంత్రి గారు పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు 84% మంది రైతులకు ఇచ్చినాము, వారం రోజులలో దాని 94% బాధ్యతాయుతమైన అఫీషియల్ స్టేట్మెంట్ అది. విజయ్ గారు ఒకటి ఇది ఏం చెప్తా, ఈ కూటమికి సంబంధించి ఈ రోజు ఏదైతే మన ఇండియా తీసుకుని ముఖ్యంగా కాంగ్రెస్ సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం నిజంగా ఇది ప్రజలకు ఆమోగ్యంగా ఉందా? ప్రజలు దీన్ని ఆకర్షించే అవకాశం ఉందా? ఈ గ్యారంటీలు చూస్తే ఇక్కడ తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ గ్యారంటీలు 6 గ్యారంటీలు అని చెప్పేసి వచ్చింది, ప్రజలని ఆకర్షించే విధంగా లేదు, అది రియాలిటీకి దగ్గరగా లేదు, ప్రజల్ని మోసగించే విధంగానే ఉన్నాయి ఈ న్యాయ పథకాలు 25 గ్యారంటీలు అనే పేరుతో. ఉపయోగపడే ఏమున్నాయండి? వీళ్ళు ఇన్ని రోజులు పోరాటం చేస్తున్నారు. తెలంగాణ కూడా మీరు అట్లే అన్నారు, కాంగ్రెస్ ఈ 6 గ్యారంటీలు చెప్పినప్పుడు సేమ్ ఇదే డైలాగ్ వేశారు, మరి వచ్చారా లేదా అధికారంలోకి? మరి ఏం జరుగుతుంది? అధికారం అదే వాళ్ళ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా ఉన్నటువంటి అధినేతగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, మేము మోసం చేస్తాము, మోసానికే ప్రజలు అట్రాక్ట్ అవుతారు, మోసం చేసి అధికారంలోకి వస్తాము అని చెప్పిన అట్లనే మోసమే కదా. ఎందుకంటే మొట్టమొదటి అధికారం రాగానే ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్తాన్ని ఇచ్చారు, అది ఎంత బ్రహ్మాండంగా నడుస్తుంది, అది ఎంత సక్సెస్ అయింది జరుగుతున్నది. 2500 ముచ్చటైంది, రైతు బంధు ముచ్చటైంది, ఇవేమన్నా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నదా? మిగతా అన్ని ఎటుపోయినాయి? అన్ని 6 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ అయినా స్టేట్మెంట్ ఇస్తున్నారండి, కింద రియాలిటీలు ఏమైనా ఉందా? ఒక్కటండి ఒకటి ఆ మహిళలకు సంబంధించిన ఆర్టీసీ బస్సు తప్ప ఏదైనా ఇంప్లిమెంటేషన్ అవుతుందా? అదండి ఏది లేదు. మోసం చేసిన చెప్పే వచ్చారు, మేము మోసం చేస్తాము, మోసం చేసి వస్తాం, మోసాలకు అబద్ధాలకే మేము చెప్పినాం వచ్చినాం అని చెప్తారు. చేస్తారులే కానీ ఒక్కోసారి మోసపోతారు. రైతు బంధుది ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారు చెప్పారుగా, మేము రైతు బంధు ఆపి ఉద్యోగులకు కొంత జీతం ఇచ్చినామని. కొందరు కాంట్రాక్టర్లకు పోయినాయి, కొన్ని జీతాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది కదా, మేము రైతు బంధు ఆపి జీతాలు కొంతమందికి ఇచ్చినామని చెప్పడం జరిగింది కదా. అంతకంటే ఇంకా సాక్ష్యం ఏం కావాలి? డబ్బులు మలిపినాము పక్కన మొత్తం వేయలేకపోయారు రైతులకు. అందుకే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటిదే విషయం కూడా 3 ఎకరాల వరకే వేసిరండి, వేసింది కూడా ఇంకా 4 ఎకరాల వాళ్ళకి ఎక్కడొచ్చింది? 80% వేసామంటున్నారు. మరి 3 ఎకరాల వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ లెక్క ప్రకారం 3 ఎకరాల వాళ్ళే 80% కదా. వాళ్ళ లెక్క ప్రకారం అమెరికాలో ఇప్పుడున్న ప్రభుత్వ అధినేత చెప్పింది 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే 90% ఉందని చెప్పారు కదా. మరి అటువంటి 80% ఉండకపోతే ఇంకేముంటారు? నిజంగా రైతు బంధు అలాంటి వాళ్ళకే కావాల్సింది. అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏమంటారు? మరి 3 ఎకరాలు మిగతా 5 ఎకరాలు ఉన్నోడు పేదోడు కదా, 10 ఎకరాలు ఉన్నోడు పేదోడు కదా. వ్యవసాయం ఎట్లా చేయాలి మరి? నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, ఇవన్నీ లేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. 3 ఎకరాలు మిగతా వాళ్ళకి పెట్టుబడి సాయం అవసరం లేదా? ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ హామీలు కూడా నిరంతరం ఒకటి కిసాన్ న్యాయాన్ని, యువ న్యాయం అని చెప్పారు. కిసాన్ న్యాయలో వీళ్ళు భారతదేశానికి ఎందుకు ఉచిత రైతాంగానికి ఉచిత విద్యుత్తు, అదేవిధంగా ప్రాజెక్టులకు 70,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే 60 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఉపయోగించుకునే విధమైనటువంటి ప్లాన్లు ఇప్పుడు రూపొందించలేదు? ఇప్పటికీ రైతు పోరాటం జరుగుతుంటే ఎంఎస్పి కోసం కమిషన్ వేస్తామని చెప్పడం ఏంటండి? మేము ఎంఎస్పి చట్టం చేసి రాగానే ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పాలి కదా. రోజు ధర్నాలు అటెండ్ అవుతారు పార్లమెంట్లో, మరి అన్ని దొంగ నాటకాలు, పార్లమెంట్లో చేసిన ఆందోళనలు ఇవన్నీ దొంగ ఆందోళనలు అన్నట్టేనా? మీరు ఎందుకు దేశం రాగానే ఇమ్మీడియట్గా అదెందుకు గ్యారంటీ ఇవ్వరు? ఎంఎస్పీకి సంబంధించినటువంటి కమిషన్ వేస్తున్నట్టు దానికి. అందుకే ఒక మోసపూరితమైనటువంటి గ్యారంటీలుగానే ఉన్నాయి. రిజర్వేషన్ల పైన కూడా 50% సీలింగ్ తొలగిస్తామన్నారు, ఇది పెద్ద చర్చ కదా. ఇది తొలగిస్తామన్నారు, ఇవన్నీ మోసపూరితమైనటువంటివే కదా. 60 సంవత్సరాల నుంచి దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పరిపాలించి ఇవన్నీ చేయకుండా భారతదేశం ఈ రకంగా మొత్తం ఇంకా పేదరికంలో మగ్గడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు పరిపాలించినటువంటిది. ఈ గ్యారంటీ అనే పదం ఏంటంటే వాళ్ళకు కర్ణాటకలో వర్కౌట్ అయింది, తెలంగాణలో గ్యారంటీ అదే పదం ఒకటి వర్కౌట్ అయింది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఆ పదంతో వర్కౌట్ అవుతుంది అనే ఒక దింపుడు గల ఆశతో పోతుంది. రేపు ఇవన్నీ ఎగ్జాంపుల్ చూపిస్తారు కదా, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఈ రోజు ఆ రోజులో మేము చెప్పాము, అధికారులకు వచ్చాము, ఎగ్జాంపుల్ చూపిస్తే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఒకటి కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. 500 బోనస్ అన్నారు, పోయిన వానాకాలం పంటకెళ్ళలేదు, ఇప్పుడు కూడా ఇంక ఇవ్వలేమని చెప్పేసారు. ఆల్రెడీ వ్యవసాయ శాఖ మంత్రి మేము వచ్చే
వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తాము, ఇప్పుడు ఉన్న రబీ పంటకు 500 బోనస్ ఇవ్వము అనేది. అంటే వాళ్ళు ఏం చెప్పలేదు కదా, మేము ఇప్పుడే ఇస్తామని చెప్పలేదు కదా, మేము బోనస్ ఇస్తామని చెప్పారు తప్ప వాళ్ళు మేము 100 రోజులలో అనుకోవాలి కదండి. 100 రోజుల పథకం అది కూడా 100 రోజులలో ఉంటది కదా అది కూడా. ఇప్పుడు 100 రోజులు అయింది, వరి కోతలు రేపటి నుంచి ఫస్ట్ వీక్ లో మొదలైన. ఆల్రెడీ కొందరు కోసిరు, కొందరు మిల్లులకు అమ్ముకుంటూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి మోసపూరితమైనటువంటిది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు బీజేపీని విమర్శించారు, బీజేపీని దాటి మేము అధికారంలోకి రావాలి అంటే ఇట్లాంటి మోసాలు చేసేటువంటి వాళ్ళని ముందల పెట్టుకుంటే ఎట్లా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది? ఎగ్జాంపుల్, మోసాలు చేసేటోళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులే, కర్ణాటక, కేరళ. కానీ ప్రజలు కూడా ఇలాంటి గ్యారంటీలకి ఆకర్షితులు అవుతున్నారు కదా, ఎఫెక్ట్ అవుతున్నారు కదా. ఇప్పుడు లేదు కదా, కనీసం గ్యారెంటీలు మోసపోవడానికి వాళ్ళు మోసం చేస్తున్నామని చెప్పి వస్తారు. అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు. కేరళ వీళ్ళకి సంబంధించిన పిసిసి అధ్యక్షులు కేరళలో సుధాకర్ అన్న, ఆయన మీద అన్ని కేసులేనండి. అటువంటి ఆయన ముందర పెట్టి వీళ్ళు రన్ చేస్తా అంటే రన్ చేయనటువంటిది. దేశానికి ఏం సింబల్ ఇస్తారు, ఏం మెసేజ్ ఇస్తారు? కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్, ఆయన మీద అన్ని కేసులే. ఇక ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఉన్న పిసిసి నష్టపోయిన పంటకు 30 రోజులు ఇస్తామన్నారు. ఎన్ని రకాల కేసులు, ఏ రకమైనటువంటి ఎట్లున్నాయో అందరికీ తెలిసినటువంటి ఇట్లాంటి వ్యక్తులను ముందర పెట్టి భారతదేశాన్ని రూల్ చేస్తా అంటే ఎట్లా ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? ఒకసారి సరే మోసం చేస్తే నమ్మొచ్చేమో, మొత్తం ప్రతిసారి భారతదేశ ప్రజలంతా కూడా విశ్వసనీయత లేదు కదా. అట్లాంటి నమ్మకం అయితే రానటువంటి విధంగా ఉన్నది. ఎన్డీఏలో కూడా అదే చెప్తున్నారు. ఎన్డీఏలో కూడా సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఏ రకంగా నిత్యావసర వస్తువులు ఇప్పుడు ఈ 2 గ్యాస్ సిలిండర్ ఎన్ని రకాలుగా పెరిగిపోయాయి. భారతదేశాన్ని పరిపాలించిందే ఈ 2 జాతీయ పార్టీలు. పరిపాలించినప్పుడు ఇంకా ఎందుకు ఈ గ్యాస్ విషయంలో కానీ, నిరుద్యోగ విషయంలో కానీ, మిగతా పేదరికం ఎందుకు పోవట్లేదు? రాష్ట్రాలు ఇంకా ఏమైనా 5 రాష్ట్రాలే భారతదేశాన్ని ఎందుకు సాధాలి? మిగతా రాష్ట్రాలు 5 రాష్ట్రాలేనా భారతదేశాన్ని? అంటే అది కూడా అయితే అది కూడా సౌత్ ఇండియా. అది కూడా చూడండి, సౌత్ ఇండియా ప్రజలు చేస్తున్నటువంటి కష్టాన్ని వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు పెత్తనం చేస్తూ మనం దోచుకోబోతున్నారు. ఆ పార్షాలిటీ ఉందా? అది వాస్తవమే కదా. భారతదేశాన్ని సాగుతున్న రాష్ట్రాలు ఏంటి? తెలంగాణ, దక్షిణ తెలంగాణ, భారతదేశానికి డబ్బులు ఇస్తున్న రాష్ట్రాలు సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. నార్త్ చూసుకుంటే ఒక గుజరాత్ ఒకటి దేశానికి డబ్బులు ఇస్తుంది, మహారాష్ట్ర ఇస్తుంది, మనమే. మిగతా అన్ని పడిదినుడే. మన సౌత్ ఇండియా మనం అంటారు అంతే కదా. మన పడి తింటున్నటువంటి సౌత్ ఇండియా చేస్తుంటే మరి పెత్తనం మాత్రం మళ్ళీ వాళ్ళే, నార్త్ ఇండియా వాళ్ళే పెత్తనం చేయాలి. తెలంగాణ మీద వాళ్ళదే పెత్తనం కావాలి, సౌత్ ఇండియా మీద వాళ్ళదే పెత్తనం కావాలి. మనం డిసిప్లిన్ గా జనాభా కంట్రోల్ చేసి పెడితే ఎంపీ సీట్లు ఏమో మనకు తగ్గిస్తారు. వాళ్ళు ఇష్టం మనం కష్టం చేసినటువంటి తిని వాళ్ళు జనాభాను పెంచి వాళ్ళకేమో అన్ని వాళ్ళకి పెత్తనం చేస్తున్నటువంటి ఇట్లాంటి పరిస్థితి ఈ రకమైనటువంటి వివక్షత ఫైనాన్షియల్ గా భారతదేశ రాష్ట్ర